వ్యవసాయం అనేది ఒక వ్యసనం. వ్యసనం అది అంతే. దానికి బానిస అయిపోతారు. దీంట్లోకి ఒకసారి వస్తే ఎవరు ఇంక వెనక్కి పోలేరు. అది అతని జీవితం అట్లే ఇంక వెళ్ళిపోవాల్సిందే బయటికి. బయటికైతే తన దాని నుంచి పడలేరంటారా? అంతే. దాంట్లో అతను కొన ఊపిరి ఉండేంత వరకు దాన్ని వ్యవసాయంలోకి వచ్చినోడు ఆ భూమిలోకి అడుగు పెడితే మళ్ళీ ఏముందో ఏమో గానీ పోనీ అంతే. నెక్స్ట్ టైమ్ అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి టమాటా రాలేదు అంటున్నారు. ఒకవేళ కూల్ వాతావరణం స్టార్ట్ మొదలవ్వగానే అప్పుడు ఒకవేళ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా పెద్ద టమోటా? ఇంగా రైతుకి కొంచెం తక్కువలో ఏదైనా డబ్బులు రావాలంటే ఆ! టమాటా తప్పితే ఏరేది ఏంది లేదింక. అయితే కిందికి టమోటాలో లాభం ఉంది గానీ దానికంటూ కొద్దిగా ఆ! టైం ఉంది. అది ఉంటుంది. ఆ! కాకపోతే ఇప్పుడైతే మనకి పండదు. ఇంక దీని మీద ఏం ఆశ లేదు. కాకపోతే జూన్‌లోను అట్లా దఫాలుగా యేసుకుంటే ఒక్కటేసారి ఒక 3 ఎకరాలు, 4 ఎకరాలు పెట్టుకోకుండా అవునండి. ఓ 2 ఎకరాలు, 2 ఎకరాలు అని అట్లా స్టెప్ బై స్టెప్ ఒక నెల తర్వాత అట్లా పోతే ఏమైనా బాగుపడొచ్చు గానీ, ఇంక అదే ఆశ అంతే. మళ్ళా మళ్ళా వస్తాదేమో వస్తదని. అనేది అంతే. ఈ ప్రభుత్వాలు మరి రైతుకి ఎలాంటి సహకారం అందిస్తే రైతుల యొక్క బాగు కోసము వాళ్ళు ఎలాంటి సహకారం అందిస్తే రైతు బాగుపడతాడు కొద్దిగా? ప్రభుత్వాలు చానా బయో మందులు వస్తాండాయి. ఆహా! ముందుగా దానిలందరినీ అరికట్టాల. అరికట్ట. ఇక్కడ పక్క రాష్ట్రాల్లో అన్నీ చానా మందులు బ్యాన్ చేసినారు. అవునండి. కాకపోతే మనకల్లా ఉండాయవి. కొన్ని పెస్టిసైడ్స్ అన్నీ బ్యాన్ చేయాల. అవునండి. మెయిను రైతు జీవితం బాగుపడాలంటే హ్మ్. ప్రతి ఒక్క గ్రామానికి హ్మ్. ఒక ఇద్దరు, ముగ్గురు ఉండాల. హ్మ్. అగ్రికల్చర్ ఆఫీసర్లు. అవునండి. తోటలోకి వచ్చి దీన్ని చూసి ఇప్పుడు మేముండాము దీనికి. హ్మ్. దాంట్లో పురుగుంటుంది. మేము ఆడికి పోయి షాపులోకి పోయి అడిగితే వాళ్ళు ఓ రకమైన మందిస్తారు. అవును. అది ఈడికొచ్చి కొడితే ఈడ కాయ ఇది అయిపోతుంది. ఆకు ఒక రకం అయిపోతుంది. అట్లా ఫస్ట్ వ్యవసాయం నిలబడాలంటే ప్రతి ఒక్క గ్రామానికి కనీసం ఒక్కరన్నా గాని అగ్రికల్చరల్ ఉండాలా. ఆహా! తోటలోకొచ్చి చూసి ఇతను ఏం మందు కొట్టుకోవాలా, ఏం పెస్టిసైడ్ ఏస్తే మంచిది, దీని భూమిలో ఏముంది అని చేసుకుంటే మంచిది. అట్లా ప్రభుత్వం ఎవరినన్నా గాని గ్రామానికి ఒకరిని అవునండి. అగ్రికల్చర్ ఆఫీసర్‌ని పంపిస్తే మంచిది. కాదు పెద్ద ఇప్పుడు మనము రైతు అనేవాడు ప్రతి ఒక్కటి ఏ పంటన్నా ఏంలే మందులు కొడతానే ఉంటాడు. ఏదో ఒకటి దీనికి ఈ వ్యాధి వచ్చిందనుకో దానికి తగ్గట్టు మందు. ఇంకో వ్యాధి వస్తే దానికి తగ్గట్టు మందు. ఇట్లా మందులు కొట్టి కొట్టడం వల్ల భూమికి ఎలాంటి నష్టం ఉండదంటావా? భూమిలో ఆల్రెడీ ఇంకేం లేదు మనకి. జీవం కోల్పోయింది భూమి. ఆ! మనమంతా ఒక అడుగు పైనే అంతా వ్యవసాయం చేసేది. ఈ అడుగు పైన భూమంతా చెడిపోయింది. ఆ! ఇప్పుడు మనము కాంప్లెక్స్‌లేస్తాము హ్మ్. దాంట్లో. హ్మ్. కాంప్లెక్స్‌లేసినప్పుడు దాంట్లో కొంచెం భూమి లేకపోతే మిగతాదంతా భూమి పైనే నిలిచిపోతుంది అదంతా. అవునవునవునవును. అట్లా మనము సేంద్రియ వ్యవసాయం పైన పోవాల. సేంద్రియం వ్యవసాయం చేయాలంటే ఇంత దిగుబడి రాదు. ఆహా! ఇంత దిగుబడి వచ్చినా గానీ రైతుకి గిట్టలేదు. ఇంక సేంద్రియ వ్యవసాయం చేయాలంటే గిట్టదది. కానీ అందుకని ఆరోగ్యంగా ఉంటారు గదా! కొద్దిగా. ఆరోగ్యంగా ఉంటాడు. ఆ! రైతు అట్లా బాగుంటాడు. రైతు బాగుండడు. రైతుకి దిగుబడి వస్తేనే బాగుండేది. రైతు కూడా దిగుబడొస్తేనే ఇంకోసారి ఆయన కూడా పంట వేయడానికి హ్మ్. సిద్ధపడతాడు. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు గదా! మరైతేను. ఆయన ఒక రైతు ఏం కోరుతున్నాడంటే ప్రతి గ్రామానికి ఎవరు పెద్ద? అగ్రికల్చర్. ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఉండాలంట. ఎందుకంటే ప్రతి ఒక్క పంటకు గూడా దానికి పరిశీలించి ఏ మందు కొడితే బాగుంటుంది అని పరిశీలించి రైతుకి ఒక ఉపాయం గనుక చెప్తే గనక ఆ రైతు అలా నడుచుకొని ఆ పంటకి మంచి దిగుబడి గూడా సాధిస్తాడని గూడా రైతయితే మనతో చెప్తున్నాడు. మరి అదే విధంగా పెద్దయ్య ఇప్పుడైతే మీరు దీన్ని ఇంతకుముందు ఏం పంట వేశారు పెద్ద? ఇదే పొలంలో? ఇదే పొలంలో ఇంతకుముందు ఏం లేదిది. హ్మ్. ఇంతకుముందు అరటి పెట్టింటిమి. ఇక్కడ. ఆ! హుహు. మళ్ళీ అరటి అయిపోయిన తర్వాత ఇదే. అరటి అయిపోయిన తర్వాత హ్మ్. దీన్ని. ఈ పంటలు మారుస్తూ ఉండడం వల్ల గూడా ఏమన్నా బీడు వదిలితే బాగుంటుంది. భూమికనేది ఒక సారవంతంగా ఉంటుంది అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? పంట మార్పిడి ఉండల్లా. ఆ! పంటకి కొంచెం గ్యాప్ గాని ఉండల్లా. ఓకే. ఎందుకంటే ఎప్పుడు నీళ్లు పెడతంటే పంట గాని రాదది. అవునవును. పంట మార్పిడి ఉండల్లా. బాగా లోతు దుక్కులు దున్నుకోవాల ఎండాకాలము. అవును. ఇట్లాంటివన్నీ చేసుకుంటే మంచిది. కాకపోతే ఇవన్నీ తెలుసాలంటే రైతు అనేవాడు 100% ఏదో అంతో ఇంతో చదువుకున్నోళ్ళే వ్యవసాయం చేస్తాండేది. అవునవును. వాళ్ళకి దాంట్ల మీద అవగాహన లేదు. ఆహా! అందుకే ప్రతి ఒక్క గ్రామానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండి, ఈ రైతులకి ఇట్లా సలహాలు ఇస్తే పెట్టుబడి తగ్గించుకుంటాడు. అవునవును. అట్లా పెట్టుబడి తక్కువైనప్పుడు ఏదో రైతుకు కొంచెం గిట్టుతది. ఇప్పుడు మా తోటలో ఒక రోగం ఉంటుంది. ఆ! మేము కనుక్కోలేము. అవునులెండి. మందుల షాప్ కాడికి పోతే వాళ్ళు ఒక రకం మందిస్తారు. హ్మ్. అది తెచ్చి ఈడ కొడితే ఈడ పని చేయదు. పని చేయదు. అందుకే రైతు అనేవాడు పైరు మీద పెద్ద అవగాహన లేదు.
అతనికి ఏమైతుందో అని భయం తప్ప ఉమ్, ఉమ్. ఏమి కాదులే అనే ధైర్యం లేదు. ఆ ధైర్యం ఇచ్చేవాడు ఒకడు కావాలి మనకి. కావాలా ఉమ్. చూస్తున్నారా, ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా ఉండాలని రైతు అయితే కోరుతున్నాడు. మరి ప్రభుత్వాలు కూడా దీనికి స్పందించి ఒక ప్రభుత్వ అగ్రికల్చర్ ఆఫీసర్ని అయితే కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మన రైతు టీవీ నుంచి కూడా మనం అయితే కోరుతా ఉన్నాము. ఓకే పెద్దయ్య, మరైతే టమోటా పంట అయితే మీకు ఇంకా ఆల్మోస్ట్ పోయినట్లే. ఇంకా వదిలిపెట్టినట్టు 40,000 రూపాయలు అయితే మీరు నష్టపోయారు. నష్టపోయినట్లే. మరి దీనికి మీరే బాధ్యులు. మేమే బాధ్యులు. దీనికి ఎవరు కూడా అంటే మాకు దీని మీద అవగాహన లేదు. వాళ్ళు వచ్చి ఈ టైంలో ఈ పంట వేసుకుంటే మీకు పండుతుందని చెప్తే చేసుకోగలమా? ఏమి తెలియనివాడు రైతు అదే ఆశ జీవంటాను లేదా, టమాటకాయలు డబ్బులు వస్తాయేమన్నది ఒక ఆశ. అందుకే ఇట్లా వచ్చి తోటలోకి మేము వల్ల కనీసం ఊర్లో ఉన్నా కానీ, సార్ మేము ఈ ఫలానా టైంలో ఫలానా పంట పెట్టుకోవాలనుకుంటున్నాము, ఇది ఈ టైంలో పెడితే పండుతుందా లేదా అని అడిగితే చెప్పేవాళ్ళు ఒకరు ఉంటే ఆ సలహాలు ఇస్తే ఏదైనా రైతు కొంచెం ముందుకు పోవచ్చు. కానీ ఇట్లయితే రైతు చాలా దెబ్బతినాల్సి వస్తుంది. రైతు అయితే ముందు పరిస్థితి అయితే ఏం లేదు ఇలాగే ఉంటే కనుక. అంటే మొత్తానికి అంత చదువుకోనోళ్ళే వ్యవసాయం చేస్తున్నారంట పెద్ద ఇప్పుడైతే. చాలా మందికి 100కి 80% చదువుకోనోళ్ళే వ్యవసాయం చేస్తాండేది. ఎందుకంటే ఇప్పుడు చదువుకుంటే కొంచెం తెలివిగా ఉండి ఏరే దాని మీద పోతాడా. ఈ వ్యవసాయం అనేది చాలా మొరటగా పనిచేసేది. కాకపోతే మొరటే ఇది చాలా బలవంతంగా చేసే పని ఇది. అందుకే బలం ఉండాలంటే నీకు బాగా చదువుకోనివాడు ఇట్లా పనికి రాలేడు. అందుకే ఇంకా మనకి చదువు రానోళ్ళే ఈ పని చేసేది. చదువు రానోళ్ళ తగ్గట్టుగా ఈ వ్యవసాయంలో దీంట్లో మెలకువలు తెలియదా, ఈ పంట ఎట్లా తిరుగుతుందో తెలియదా, ఆ రోజు రోజుకి మారుతా ఉంటుంది ఇది. నీకు రైతు దాని మీద అవగాహన ఉంటేనే కదా. ఈ చదువుకొని దానివల్ల ఇదొక సమస్య. ఇది జరగబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది పాలైపోతారు రైతు, చేయలేడు. వ్యవసాయానికి అయితే భవిష్యత్తు లేదంటారా? ఏం లేదు. ఇది ఎవరో నెల జీతం వచ్చే వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి. కానీ ఇట్లా నెల అప్పులు చేసి వ్యవసాయం చేసేవాడు దీంట్లో తరంగాడు. దీనికంతా నెలకి ఏదో అంతో ఇంత జీతం వస్తే వాడు చేయొచ్చు. కానీ వ్యవసాయం ఈ నెల ఇప్పుడు మందు కొట్టాలంటే మేము అప్పు తెచ్చుకోవాలా. దీనికి టమాటా చెట్లు నాటేయాలంటే అప్పు తెచ్చుకోవాలా. ఇట్లా నెల అప్పు చేసేవాడు వ్యవసాయం చేస్తే ఒకసారి ఆ పంట పోతే దానికి వడ్డీకి కానీ పండిలేడు. ఇంకా అందుకే వ్యవసాయం సామాన్యులతో చేసే పని కాదు ఇది. ఇదంతా నెల జీతం రావాలా, సాఫ్ట్వేర్ రావాలా. ఏదైనా సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ పని చేసుకుంటున్నాడు కదా ఈ రైతు. ఈ వ్యవసాయం మీద ఎలాంటి అవగాహన అంటే అతనికి పోయినా గానీ నెల జీతం ఉంటుంది. ఇప్పుడు మనము నెల అప్పు చేస్తంటే మనం ఎట్లా బాగుపడేది? ఇంకా దీని మీదే ఆధారపడి ఉంటాము. ఒకవేళ ఇప్పుడు 40,000 పోయింది, మనకి అదే 40,000 ఉంటే మనం ఎంత బతుకుంటాం 40,000తో? అది వాళ్ళకి నెల అయితే అదే 40,000 50,000 జీతం వస్తుంది కదా, మనకి ఆటి నుంచి వచ్చేదే. అందుకే ఇది సామాన్యమైన అంటే ఒకవేళ ఇది బాగా తగులుకుంటే కనుక లక్షల్లో వస్తుంది కదా. వస్తుంది. ఒకసారి వస్తే 5 సార్లు పోతుంది. దానికి బ్యాలెన్స్ అవుతుంది. ఒక్కసారి వస్తే 5 సార్లు రాదు. ఇదేమే ఒక్కసారి వస్తే ఇంకా అప్పుడే ఇంకా ప్రభాకి 5 లక్షలు వచ్చిందంట, నిన్ను చూసి 10 మంది పెడతారు. 10 మంది నష్టపోతారు. అట్లా దీంట్లో బాగుపడేది 100కి 1. అంటే ఇది కూడా ఒక లాటరీ లాంటిది అంటారా? లాటరీనే ఇది. అందరికి రావు. చూస్తున్నారు కదా రైతు టీవీ ప్రేక్షకులారా. మరి టమోటా పంట ఖచ్చితంగా సమ్మర్లో అయితే పెట్టద్దని కూడా మనకైతే గట్టిగా చెప్తున్నాడు మన రైతు అయితే కనుక. టమోటా పంట సమ్మర్లో పెట్టకండి. ఒక మంచి వాతావరణం, ఎంతో కూల్ వాతావరణం ఆ సమయంలో పెట్టండి. టమోటాకి అనేది కూల్ ఉండాలంట. ఇట్లా ఎండ వస్తే కనుక 40 degrees వస్తే కనుక ఎండ ఈ టమోటా అనేది తట్టుకోలేదు అనేసి కూడా చెప్తున్నాను మనతో. ఆ టమోటా పంట అదేవిధంగా మరి ప్రభుత్వాలు కూడా స్పందించి మరి ఇలాంటి రైతులకు 80% చదువుకోని వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారంట. నిజమే, 80% చదువుకోని వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి ఏమైపోతుందో ఆ పంట గురించి కూడా చదువుకున్న వాళ్ళు చేస్తే కనుక ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంతో ముందుకు తీసుకోవచ్చు వ్యవసాయాన్ని అయితే కనుక. సో అలాగే వాళ్ళు చదువుకోని వాళ్ళు రారు ఇప్పుడున్న ప్రస్తుతం సమాజంలో. అయితే ఒక అగ్రికల్చర్ ఆఫీస్ని కనుక ఏర్పాటు చేస్తే అందరూ వ్యవసాయంలోకి దిగి మన భారతదేశం అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని కూడా మన రైతు టీవీ నుంచి అయితే కోరుతా ఉన్నాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా రైతుని కాపాడండి, మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్.